ఇది తెలుసా? మనలో ఎవరికైనా ఎటువంటి కష్టం వచ్చినా మనమే అండగా ఉండాలి. ఎందుకంటే మనం అందరం సనాతన ధర్మం పాటించే కుటుంబ సభ్యులం. ఎలాగంటే రామయ్య తండ్రి సీతమ్మ తల్లి అయోధ్యను వదిలి అడవికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు లక్ష్మణస్వామి అండగా ఉన్నట్టుగా మనం కూడా అండగా ఉండాలి. అంటే మనలో కష్టం వచ్చిన వారికి వస్తు రూపేణా, ధన రూపేణా, ధాన్య రూపేణా కాకపోయినా కనీసం వారి కష్టం యొక్క భారాన్ని, మనసుని తేలికపడేలా మన మధురమైన మాటల ద్వారా వారి కష్టాన్ని కొంత తగ్గించగలిగిన మనం ఒక అడుగు అయినా మన సనాతన ధర్మం కోసం ముందు అడుగు వేసిన వారం అవుతాము. కనుక మనం అందరం సనాతన ధర్మం కోసం ముందడుగు వేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. జై మన సనాతన ధర్మం వర్ధిల్లాలి అంటూ కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.